ఈరోజు పంచతంత్ర కథలలో బీద బ్రాహ్మణుని కళ అనే కథని చెప్పుకుందాం. స్వాభావిక అనే ఒక బీద బ్రాహ్మణుడు గ్రామంలో భిక్షాటన చేసుకుని తను సంపాదించిన ఆహారము మిగిలితే ఉట్టిపై పెట్టి క్రిందే మంచం వేసుకొని పడుకునేవాడు కాపులాగా. ఒకరోజు అనుకోకుండా అతనికి చాలా పాయసం దొరికింది. దాన్ని కుండలో పెట్టి ఉట్టిమీద దాచి దాని కిందే మంచం మీద పడుకున్నాడు. అతనికి నిద్రపట్టి ఒక కల వచ్చింది. అందులో అతను ఆ పాయసాన్ని కొన్ని వెండి నాణాలకు ఎవరికో అమ్మి, ఆ సొమ్ముతో 2 మేకల్ని కొన్నట్టు, వాటికి పిల్లలు పుట్టి వాటిని అమ్మి, క్రమంగా వ్యాపారం చేస్తూ, కొన్ని ఆవులు కొని పాల వ్యాపారం చేసి గొప్ప ధనవంతుడైనట్టు, ఆ డబ్బుతో మంచి ఇల్లు, గుర్రాలు కొని ఎంతో ధనికుడిగా పేరు మోసినట్టు, ప్రక్క గ్రామంలో మరో బ్రాహ్మణుడు తన కూతురినిచ్చి పెళ్లి చేసినట్టు, వాళ్ళకి కొడుకు పుట్టినట్టు, ఆ పిల్లవాడు మహా అల్లరివాడై గట్టిగా అరుస్తున్నట్టు, వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడిని పట్టించుకోనట్టు, తను పట్టరాని కోపంతో కాళ్ళెత్తి తన్నినట్టు కల వచ్చింది. కలలో తంతున్నాననుకుని నిజంగానే కాళ్ళెత్తి గాలిలో తన్నాడు. కాలు పైనున్న కుండకి తగిలి అందులోని పాయసం కింద పడి చెల్లాచెదరైంది. మెలకువ వచ్చి చూసి చాలా విచారించాడు. ఈ పంచతంత్ర కథలోని నీతి గాలిలో మేడలు కట్టడం అనర్థదాయకం.